ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు నుంచి ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమం భాగంగా దాదాపు 2,90,000 మందికి 15,000 రూపాయలు ఇవ్వబోతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవి వీళ్ళంతా కూడా ఆటోలో ప్రయాణించి సింగనగర్ సభా ప్రాంగణాన్ని చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద లోటస్ వద్ద ముఖ్యమంత్రి వాళ్ళంతా ప్రయాణించి ఆటోలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. ఆటోలు ఎక్కడి నుంచి వెళ్ళి ప్రయాణించి అక్కడ వరకు వెళ్ళబోతున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ 3 ఆటోల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళంతా కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించి సింగనగర్ వరకు వెళ్తున్నారు. ఒకసారి ఈ ముఖ్యమంత్రి ఎక్కబోతున్నటువంటి ఆటో డ్రైవర్ ఉన్నారు, ఈయన కూడా 15,000 అందుకోబోతున్నారు. మాట్లాడదాం. భయ్యా, ఏమనిపిస్తుంది మీకు? ఈ రోజు 15,000 ఇస్తున్నారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. 15,000 చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. ఆటో వాళ్ళకి చాలా మేలు చేస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు సార్. మాకు పథకాలు కూడా మనకి అమౌంట్ పడుతున్నాయి సార్. 2 దీపం పథకాలు, తల్లికి వందనం, నెక్స్ట్ మన పెన్షన్, వృధా పెన్షన్, మా నాన్నగారికి, మా అబ్బాయికి స్కాలర్షిప్ ఒకటి, అన్ని పింఛన్లు పడుతున్నాయి సార్. మాకు గత ప్రభుత్వంలో మాకు వాహనమిత్ర గత ప్రభుత్వంలో చెప్పారు, అవి ఓన్లీ కోడి పందాలకి పడ్డాయి సార్. ఇప్పుడు ఇచ్చిన అమౌంట్ కరెక్ట్ స్కూల్ తీసేటప్పుడు మాకు ఇచ్చారు అమౌంట్ పడింది సార్. చాలా థ్యాంక్స్ సార్. సార్. అంటే మామూలుగా గతంలో కేవలం 10,000 మాత్రం ఇచ్చేవాళ్ళు, ఈసారి 15,000 ఇస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? గతంలో 10,000 ఇచ్చారు, లేదనట్లేదు సార్, కరెక్ట్ కాదనట్లేదు. ఆ పండగ టైంలో పేకాటకి, కోడి పందాలకి యూజ్ చేశారు. మాకు ఈ 15,000 కట్టు మన ఫీజులు కట్టేటప్పుడు అమౌంట్ పడింది సార్. ఆ ఫీజులు హ్యాపీగా కడుతున్నాం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ముఖ్యమంత్రి గారు మీ ఆటోలో ప్రయాణించబోతున్నారు, ఏమనిపిస్తుంది? మీ ఆటోలో ముఖ్యమంత్రి ప్రయాణించడం చాలా సంతోషం. డ్రైవింగ్ చేయబోతున్నారు, చాలా సంతోషం. మాకు ఈ అవకాశం వచ్చినట్టుకు కూటమి ప్రభుత్వానికి అందరికి ధన్యవాదాలు సార్. ఈ మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించే ఆటో ఇది. ఈ డ్రైవర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించే ఆటోని డ్రైవ్ చేయబోతున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10,000 మాత్రం వచ్చాయి, ఇప్పుడు 15,000 ఇస్తున్నారని, ఇది చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. అందరికీ ఇదే విధంగా డ్రైవర్లందరికీ కూడా ఇవ్వాలని చెప్తున్నారు. ఒకసారి మనం చూస్తే కనుక ఈ వరుసనే ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఆటోలో ప్రయాణించబోతున్నారు. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తారు. వెనక బీజేపీ మాధవ్తో పాటు నారా లోకేష్ ఇలా ప్రయాణిస్తారు. వాళ్ళ వెనకాల ఆటోలు అన్ని కూడా ర్యాలీగా వెళ్ళబోతున్నట్టు మరి పరిస్థితి ఉంది. పూర్తిగా ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం భాగంగా 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. 2,91,000 మందికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. కూటమి ప్రభుత్వం వాస్తవంగా ఈ పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ స్త్రీశక్తి పథకం అనౌన్స్ చేసిన తర్వాత స్త్రీశక్తి పథకం వల్ల తాము నష్టపోతున్నామంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన చెందడంతో వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూలో నెల రోజుల ముందు ఈ పథకాన్ని ప్రకటించి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీని పట్ల ఆటో డ్రైవర్లంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, ఉండవల్లి నుండి.